వాళ్ళకి ఏం పట్టనట్టుగా సినిమా వాళ్ళ మేము సినిమాలు ఇచ్చినట్టుగానే మేము బయట కూడా ఉంటాం అనేది నిరూపించిల్లు. సినిమాలలో అయితే ఎట్లా యాక్ట్ చేస్తామో బయట కూడా అట్లనే యాక్ట్ చేస్తాము. మేము నిజ జీవితంలో బతుకము. సినిమాలో అయినా బయట అయినా మేము అదంతా మేకప్ అయి ఉంటది అనేది చూపించారు సినిమా వాళ్ళు తీసే సినిమాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు అనేది ఏ రోజు ఆలోచించలేదు. వాళ్ళ కలెక్షన్లు, వాళ్ళ బిల్డింగ్లు, వాళ్ళ ఎంజాయ్మెంట్ అదే చూసిల్లు. ఆ కేటీఆర్ కూడా వాళ్ళతోటి రంగు ఉలుపుకొని ఇలా ఈ రోజున మా మీద మెత్తుకొస్తున్నాడు. ఆ కేటీఆర్ లాగా మేము ఉండలేం కదా, మా రేవంత్ అని ఉండలేడు కదా. ఆయన మేకప్ వేసుకుంటాడు, వాళ్ళతోటి డ్రగ్స్ తీసుకుంటాడు, వాళ్ళతోటి తందనాలు ఆడతాడు, వాళ్ళతోటి తాగుతాడు. కానీ మా రేవంత్ అన్న పులిబిడ్డ ఖచ్చితమైన ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల కోసమే మాట్లాడతాడు, ప్రజల కోసమే పనిచేస్తాడు. అల్లు అర్జున్ గారు చేసినది తప్పిదం లేదు అందులో. మేము అన్నదేముంది, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, అటు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, దీన్ని ఏదో డైవర్ట్ చేసేసి వాళ్ళే డైవర్ట్ చేసి మా మీద డైవర్ట్ చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. అది వాళ్ళు తప్పు. వాళ్ళని క్షమించడానికి కూడా ఎవరు ప్రజలు కూడా సిద్ధంగా లేరు. అక్కడ ఒక మహిళ చనిపోయి పిల్లవాడు బెడ్ మీద ఉండి భర్త, పిల్ల, ఇంకొక పాప కూడా ఉంది. వాళ్ళ గురించి సానుభూతి ఇచ్చకుండా, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఆ ఏసీలలో ఉండే హ్యాపీగా వాళ్ళ భార్య పిల్లలతోటి ఏసీలలో సినిమాలు చూసుకుంటే హ్యాపీగా ఉన్నాయన గురించి వీళ్ళు మాట్లాడతారేంది? వీళ్ళకి ఏమైనా సిగ్గుచరం ఉందా అని నేను అడుగుతున్నా. వీళ్ళు ప్రజల పక్షాన పనిచేయరా? 10 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఆలోచించలేదు. ఇప్పుడు అధికారం పోయినాక కూడా కనీసం ప్రజల గురించి ఆలోచిస్తలేరే. వీళ్ళని రేపు పొద్దున ప్రజల లోపలికి వెళ్తే చెప్పులు తీసుకొని కొట్టారా ఈ బీఆర్ఎస్ లను, ఈ బీజేపీ లను? వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ విషయం లోపల పౌరులుగా వాళ్ళు వెళ్ళిన మాకేం సంబంధం ఉంటదండి? వాళ్ళని పంపించి అన్న వాళ్ళ మీద దాడి చేయాల్సినంత తక్కువ మనిషి ఏం కాదు. ఒక రాష్ట్రానికి సీఎం కావాలంటే ఆ రోజే జైలులో ముంచేవాడు కదా, బెయిల్ రాకుండా. వీటి అటువంటి మేము నీతి వాళ్ళ పనులు మా కాంగ్రెస్ పార్టీ చేయదు. అవన్నీ పాలిటిక్స్ చేసేది, డైవర్షన్ పాలిటిక్స్ చేసేది, ప్రజలను ఉసుగొల్పేది, ప్రజలను రెచ్చగొట్టేది, అవన్నీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఆ టీఆర్ఎస్ వాళ్ళకే వస్తుంది. వాళ్ళే చేసి ఈ రోజున కేటీఆర్ ఇష్యూ ముందుకు రాగానే ఇప్పుడు అల్లు అర్జున్ కేసును డైవర్ట్ చేస్తున్నారు. ఇక వాళ్ళు చేసే అవినీతికి, అక్రమాలకు, దోపిడీలకు ఇది కూడా ఒక నిదర్శనమే అనుకోవచ్చు. మాకు అవసరమే లేదు. మేము ఎవరి మీద కక్షపూరితంగా చేయము, ఎవరిని రెచ్చగొట్టం, ఎవరితోటి మాకు అటువంటి ఆ చిన్న చిన్న వాళ్ళతోటి మా అన్నకు అవసరం కూడా లేదు. ఒక సానుభూతిగా, ఒక మనిషిగా, మానవతా దృక్పథంతో మాట్లాడండి. అసెంబ్లీలో జరిగిన సంఘటన రేపొద్దున పునరావృతం కాకుండా మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి ఇంటిమేట్ చేసి వాళ్ళు ఎస్ అంటేనే, వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తేనే మీరు ప్రజల లోపలికి ఇలా ర్యాలీలు తీయాలని చెప్పిండు. అది ఎంతమంది ర్యాలీ తోటి తీసిండో మనం చూసినాం కదా. న్యూజల్స్ అన్ని బయటకు వచ్చినాయి కదా. అల్లు అర్జున్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన అబద్ధాలన్నీ పోలీసు వాళ్ళు బయట పెట్టిల్లు కదా. అట్లా అబద్ధాలు మాట్లాడకూడదు కదా. నువ్వు స్టేట్, సెంట్రల్ లెవెల్లో నువ్వు తీసుకుంటాను, రికార్డులు సృష్టించి నేను తెలుగు ఇండస్ట్రీని పైకి తెస్తా అన్నోడివి. నువ్వు ఈ విధంగా ఎందుకు అబద్ధాలు మాట్లాడినావని నేను అల్లు అర్జున్ గారికి మాట్లాడుతున్నా. మీరు రంగు వేయకున్నా, రంగు వేసుకున్నా కూడా, మీ మేకప్ ఉన్నా, మేకప్ లేకపోయినా మీరు ప్రజల లోపల ఉంటున్నారు. ప్రజలతోటి సామాజిక బాధ్యత మీకు కూడా ఉంటుందని నేను అంటున్నా. సామాజిక బాధ్యతను మర్చిపోయి మా రంగుల లోకంలోనే మేము బతుకుతామనంటే ఇటువంటి శిక్షలకు మీరు అర్హులే అని నేను మాట్లాడుతున్నాను.